హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. భారతదేశం అభివృద్ధి అనేది గ్రామాల్లో దాగి ఉంది. ఈ గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధిగా చెప్పుకుంటాం. అందుకుగాను 1992లో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ప్రతి ఒక్క గ్రామానికి కూడా గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, దాన్ని కూడా రెగ్యులర్గా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 243K ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మోగినటువంటి ఎన్నికల నగారాను దీన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 12,700 పంచాయతీలు అండ్ 1,13,000 పైగా వార్డు మెంబర్లు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికలు అనేటువంటివి 3 దశలుగా డిసెంబర్ 11వ తారీఖు మొదటి దశ, రెండో దశ డిసెంబర్ 14, మూడో దశ డిసెంబర్ 17వ తారీఖున ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల రోజే ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇచ్చినటువంటి అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,66,00,000 విలేజ్ ఓటర్స్ అనేటువంటి వారు ఉన్నారు. దీన్ని మనం దృష్టి పెట్టుకున్నట్టయితే తెలంగాణ యొక్క అభివృద్ధి అనేది గ్రామాల నుంచే మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.